హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి మీరు ఒక 3-4 డేస్లో రాయబో ఎగ్జామ్కి సంబంధించి సో హౌ టు గెట్ 75+ మార్క్స్ దాని స్ట్రాటజీ చెప్తాను. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీరు 75+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనేది సో చెప్పడం జరుగుతుంది. సో కొంచెం లెంతీ వీడియో ఉన్నప్పటికీ సో ఈ వీడియో మొత్తం చూడండి, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చెప్పే ప్రయత్నము చేస్తాను. సో మనకి పోయిన సంవత్సరం ప్రీవియస్ ఇయర్స్లో మనం స్ట్రాటజీ అంటే 70, అప్పుడేమో 95+ మార్క్స్ స్ట్రాటజీ చెప్పాం. ఇప్పుడు ఓన్లీ 80 మార్క్స్ కాబట్టి 75+ మార్క్స్ ఎట్లా స్ట్రాటజీ రావాలో స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది. సో పోయినసారి చాలామంది స్టూడెంట్స్కి 95+ కూడా రావడం జరిగింది. సో మనకి ఫోన్ చేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందు టోటల్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మీరు ఇప్పటివరకు కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఇంకా కొన్ని సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ సంబంధించి వీడియోస్ కావాలి అంటే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టీఎస్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అండ్ ఇంకొకటి, సో నేను ఈ సంవత్సరం చాలా వీడియోస్ చేశాను, ఎందుకంటే రీజన్ కూడా చెప్పాను. సో ఏంటి అంటే మన దానికి వ్యూస్ తక్కువ వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్కి. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే చదవని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు తలతిక్క కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో నేను అలాంటి తలతిక్క కామెంట్స్ని చూసి వ్యూస్ లేకుండా సో నేను ఇచ్చేది ఫ్రీ సర్వీస్ మీకు. సో ఇలా 75 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది ఎవరు ఫ్రీగా చెప్పరు, బట్ నేను మన యూట్యూబ్ ఛానల్లో మీకోసం చేస్తున్నాను. సో ఈ సంవత్సరం చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, చాలా గ్రామర్ పరంగా వీడియోస్ చేయండి సార్ ఇంపార్టెంట్ అని. నేను చేయలేదు. సో నా హెల్త్ని పాడు చేసుకొని మీకోసం ఫ్రీగా నేను చేసి పెడుతుంటే చాలామంది తలతిక్క కామెంట్స్ పెట్టడం కానీ సో రకరకాల ఫోన్ చేయడం కానీ సో ఇలాంటివి చేశారు. సో నేను మీకోసం ఎందుకు కష్టపడాలి అన్న ఉద్దేశంతో ఈ సంవత్సరం వీడియోస్ మానేశాను. ఇది ఎందుకు చేస్తున్నానంటే సో ఇదైనా చూసి చాలామంది మన ఫాలోవర్స్ ఉన్నారు, సో ఇదైనా చూసి వాళ్ళు 75 మార్క్స్ స్కోర్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, రైట్ చెప్పేస్తాను మీకు వీడియోలో క్లియర్గా చెప్పేస్తాను. సో ఎలా మనం 75 మార్క్స్ పొందాలి. 80 మార్క్స్కి మనకి టోటల్ పేపర్ ఉంది, 3 hours థియరీ ఎగ్జామ్. ఆల్రెడీ ప్రాక్టికల్ మీరు చేసి ఉంటారు. సో మీకు ప్రాక్టికల్లో 20కి 20 వస్తాయి, బైకి వస్తే ఇలా 75 స్కోర్ చేశారనుకోండి 95 అవుతుంది. ఇలా 76, 78 స్కోర్ చేస్తే 98 కూడా రావడం జరుగుతుంది. ప్రీవియస్లో మా కాలేజ్ స్టూడెంట్స్కి 98 మార్క్స్ కూడా రావడం జరిగింది. అంటే థియరీలో 78 మార్క్స్ అది ఫస్ట్ ఇయర్లో రావడం జరిగింది. సో ఈసారి సెకండ్ ఇయర్ 80 మార్క్స్కి ఈ సంవత్సరమే చేంజ్ చేశారు కాబట్టి సో నేను క్లియర్గా చెప్తాను, సో జాగ్రత్తగా వినే ప్రయత్నము చేయండి. రైట్, మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకే, మనకి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ ఏకి 24 మార్క్స్ ఉన్నాయి, సెక్షన్ బికి 16 మార్క్స్ ఉన్నాయి, సెక్షన్ సికి 40 మార్క్స్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి 80 మార్క్స్. సో హైయెస్ట్ మార్క్స్ క్యారీ చేస్తున్న సెక్షన్ ఏంటి అంటే దట్ ఈస్ సెక్షన్ సి, 40 మార్క్స్. సో మనం ఎక్కువ గ్రామర్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీకున్నాయి జస్ట్ 24 మాత్రమే, 24 మార్క్స్. మిగతా వచ్చేసి 16 సెక్షన్ బి కానివ్వండి, 40 సెక్షన్ సి కానివ్వండి, గ్రామర్కి సంబంధించిందే. సో మీరు ఎక్కువ గ్రామర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇప్పుడు సెక్షన్ వైజ్, బిట్ వైజ్ చెప్తాను. ఏ బిట్లో ఏ టాపిక్ ఉంది, అది ఎలా రాయాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో కొంచెం ఓపిక చేసుకొని చూడండి. సో మీకు ఓపిక లేదు అంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో ఫస్ట్ మనం ఏం చూద్దామంటే సెక్షన్ ఏ చూద్దాం. సెక్షన్ ఏలో సో మీకు చెప్తాను. సెక్షన్ ఏలో రైట్, సెక్షన్ ఏలో మనకి ఏమున్నాయి మరి? సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో ఏమున్నాయి? సెక్షన్ ఏ ఫస్ట్ బిట్. సో ఇందులో నుంచి ప్రోజ్ నుంచి
క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ బిట్లో సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఎన్ని అడుగుతారంటే 3 అడుగుతారు. ఇందులో నుంచి 2 రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. సో ఫస్ట్ బిట్లో ప్రోజ్ దట్ మీన్స్ లెసన్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 3 క్వశ్చన్స్ అడుగుతారు. 2 అటెంప్ట్ చేయాలి. ఒకటి స్కిప్ చేయండి, ఒకటి చాయిస్ కింద వదిలేయండి. 2 ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. సో ఈ 8 మార్క్స్ రావాలి అంటే మరి ఎలా రాస్తే 8 మార్క్స్ వస్తాయి? 2 క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఎలా వస్తాయి అంటే ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ ఏదైనా లెసన్ పేరు ఉందనుకో, లెసన్ నేమ్ రాయండి. లెసన్ నేమ్ ఏదైనా ఒకటి. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. మొత్తం రాయట్లేదు. సో హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్, దాన్ని ఎవరు రాశారు అది రాసేయండి. సో ఫస్ట్, సో దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే ప్రోజ్లో 3 అంటే దట్ మీన్స్ ఫస్ట్ బిట్లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్లలో ఏ క్వశ్చన్ ఏ లెసన్ది అనేది క్లారిటీ ఉండాలి మీకు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకొకటి ఆన్సర్ రాశారనుకోండి 0 మార్క్స్ వస్తాయి. జాగ్రత్త పడండి. సో మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదివేటప్పుడు క్వశ్చన్స్ చదవండి, దాని తర్వాతనే ఆన్సర్ చదివే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ ఏం రాస్తాం? లెసన్ పేరు రాస్తాం. క్లారిటీ వచ్చిన తర్వాత రైటర్ పేరు రాస్తాం. తర్వాత ఏం రాస్తామంటే అబౌట్ ద లెసన్ అండ్ రైటర్. అబౌట్ ద లెసన్ అండ్ రైటర్. ఇది ఫస్ట్ సైడ్ హెడింగ్. ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏం పెడతారు ఆన్సర్లో? ఫస్ట్ ఏం చేస్తారు మీకు తెలిసింది, హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సో ఏం చేస్తారు? హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్ అని రాస్తారు. సో దాని తర్వాత ఏం చేస్తారు? రైటర్ పేరు రాస్తారు. తర్వాత ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏంటి ఆన్సర్కి సంబంధించి అంటే అబౌట్ ద లెసన్ అండ్ రైటర్. సెకండ్ సైడ్ హెడింగ్ ఏంటి అంటే టాపిక్. సెకండ్ సైడ్ హెడింగ్ ఏంటి? టాపిక్. ఓకే, టాపిక్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థర్డ్ వన్ ఏంటి అంటే థర్డ్ సైడ్ హెడింగ్ ఏంటి అంటే క్రిటికల్ కామెంట్. సో ఇది రాయాలి కంపల్సరీ. క్రిటికల్ కామెంట్. కొంతమందికి జనరల్ అవేర్నెస్ అని కూడా ఉంటుంది, మీ మెటీరియల్ బట్టి ఉంటుంది. సో క్రిటికల్ కామెంట్. ఇంకొకటి కూడా మనం రాయాలి. సో కొటేషన్. సో కొటేషన్ కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 4 సైడ్ హెడింగ్స్ రావాలి మీరు ఆన్సర్ రాసేటప్పుడు. ఫస్ట్ ఏం రాస్తారు? లెసన్ పేరు రాస్తారు, రైటర్ పేరు రాస్తారు. సెకండ్ వచ్చేసి అబౌట్ ద లెసన్ అండ్ రైటర్. ఫస్ట్ వచ్చేసి అబౌట్ ద లెసన్ అండ్ రైటర్. సెకండ్ వచ్చేసి టాపిక్. థర్డ్ సైడ్ హెడింగ్ వచ్చి క్రిటికల్ కామెంట్. ఫోర్త్ వచ్చేసి కొటేషన్. సో ఈ విధంగా రాయాలి. సో ఫస్ట్ బిట్లో ప్రోజ్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఒకటి చాయిస్ కింద వదిలేసి. సో ఇలా లెసన్ పేరు, తర్వాత లెసన్ పేరు, రైటర్ పేరు రాసి ఈ 4 సైడ్ హెడింగ్స్ రాయాల్సిన అవసరము ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించి? సో ఫస్ట్ బిట్లో ఏంటి? ఫస్ట్ బిట్లో మనము లెసన్కి సంబంధించి రాస్తాం. సో మరి సెకండ్ బిట్లో ఏమొస్తుంది సార్ అంటే సెకండ్ బిట్లో పోయట్రీ. సెకండ్ బిట్లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని ఇస్తారు? మళ్ళీ సేమ్ 8 మార్క్స్. సో సెకండ్ బిట్లో ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతారంటే పోయట్రీ ఏంటి పోయమ్స్. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 3 క్వశ్చన్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, ఒకటి చాయిస్ కింద వదిలేస్తారు 8 మార్క్స్. సో మరి దీనికి ఏం రాయాలి? సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ పోయం పేరు గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. సో పోయం ఇది సెకండ్ ఇయర్ పోయం. గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్. ఇది రాసింది నిజం హెచ్కేఎల్. సో రైటర్ పేరు. సో ఇప్పుడేం రాస్తారంటే ఫస్ట్ సైడ్ హెడింగ్లో ఫస్ట్ ఏం రాస్తాం? గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్ నుంచి వచ్చింది. సో తర్వాత ఈ పోయం పేరు రాస్తారు, రైటర్ పేరు రాస్తారు. సో అబౌట్ ద ఇక్కడ చేంజ్ చేయాలి. అబౌట్ ద పోయం అండ్ రైటర్. ఇందులో ఏం రాయాలంటే అబౌట్ ద పోయం అండ్ రైటర్ గురించి రాయాలి. టాపిక్లో ఏం రాస్తాం? ఇచ్చిన క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, క్రిటికల్ కామెంట్ రాస్తాం అండ్ కొటేషన్ కూడా రాస్తాం. కొటేషన్ దేనికి సంబంధించి ఉంటుందంటే గుడ్ బై పార్టీ ఫర్ మిస్ పుష్ప టిఎస్కి సంబంధించే
ఉండాలి అంటే ఆ పోయానికి సంబంధించిన కొటేషనే మనం రాయాలి. సో మీ మెటీరియల్లో కొటేషన్ ఉంటే రాయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఈ 3 అయితే కంపల్సరీ రాయాల్సింది. సో ఇప్పుడు అర్థమైంది కదా, సెకండ్ బిట్లో నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, పోయమ్స్ నుంచి అడుగుతారు. 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, ఒకటి చాయిస్ కింద వదిలేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. సో పోయం పేరు రాయాలి, రైటర్ పేరు రాసిన తర్వాత ఫస్ట్ సైడ్ హెడింగ్ ఏముంటుంది, అబౌట్ ద పోయం అండ్ అబౌట్ ద పోయం అండ్ రైటర్ కాదు, సారీ, అబౌట్ ద పోయం అండ్ పోయెట్, అబౌట్ ద పోయం అండ్ పోయెట్. సెకండ్ టాపిక్ వచ్చేసి టాపిక్, థర్డ్ వచ్చేసి క్రిటికల్ కామెంట్, ఫోర్త్ వచ్చేసి కొటేషన్, రైట్. సో ఈ విధంగా మనం బిట్ రాయాలి. సో ఇలా రాస్తే మీకు 4కి 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో మిస్ అయింది అనుకోండి 3.5 అన్న మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్ ఉంది. థర్డ్ బిట్లో మనకి షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ మళ్ళీ 8 మార్క్స్. షార్ట్ స్టోరీస్ నుంచి సేమ్ ఉంటాయి మనకి. ఏంటి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా మనకి థర్డ్ బిట్లో. షార్ట్ స్టోరీస్ నుంచి 3 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆ 3 క్వశ్చన్స్లలో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్. ఒకటి మీకు రాంది ఉంటే చాయిస్ కింద వదిలేయండి. సో మనం సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఫాలో అవుతాం. ఇంతకుముందు ప్యాటర్న్ ఏదైతే ఉందో సో అదే మనం ఫాలో అవుతాం. సో షార్ట్ స్టోరీ నేమ్ అండ్ ఆథర్ రాయాలి. షార్ట్ స్టోరీ నేమ్ అండ్ ఆథర్ ఇది కంపల్సరీ రాయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ వచ్చింది అనుకోండి, అది రాస్తాం, రైటర్ పేరు రాస్తాం లేదా ఆథర్ పేరు రాస్తాం. మళ్ళీ ఇక్కడ చేంజ్ అవుతుంది, ఫస్ట్ సైడ్ హెడింగ్ చేంజ్ అయ్యింది, అబౌట్ ద షార్ట్ స్టోరీ అండ్ ఆథర్, ఇది సైడ్ హెడింగ్. దీనికి ఇది ఒకటే మారుతుంది. మళ్ళీ సెకండ్ ఏముంటుంది అంటే టాపిక్, సెకండ్ సైడ్ హెడింగ్. థర్డ్ వచ్చేసి క్రిటికల్ కామెంట్, గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ దానికి సంబంధించిన కొటేషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇవే 4 టాపిక్స్ కంటిన్యూ అవుతాయి. సో ఫస్ట్ బిట్ అనుకోండి లెసన్స్ అనుకోండి, అబౌట్ ద లెసన్ అండ్ రైటర్. పోయమ్స్ అనుకోండి అబౌట్ ద పోయమ్ అండ్ పోయెట్. థర్డ్ అనుకోండి షార్ట్ స్టోరీ అనుకోండి, అబౌట్ ద షార్ట్ స్టోరీ అండ్ ఆథర్. సో ఈ విధంగా టైటిల్స్ పెట్టి మనము ఈ 4 సైడ్ హెడింగ్స్ పెట్టి కనుక రాస్తే మీకు ఈ 4కి 4 మార్క్స్ పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ కొటేషన్స్ కూడా వీలైతే మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మీ లెక్చరర్స్ దగ్గర కానీ తీసుకోండి. సో ఈ కొటేషన్స్ కనుక మీకు వస్తే ఆ కొటేషన్ని హైలైట్ చేయండి. సో ఏది క్రిటికల్ కామెంట్ రాసిన తర్వాత కొటేషన్ని రాసి ఒక బాక్స్లో పెట్టగలిగితే సో మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ ఏకి సంబంధించిన ఏంటిది సో ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో మీరు ఎలా ఈ 24 మార్క్స్కి 24 మార్క్స్ సాధించాలి అనేది సో ఈ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది యాన్యువల్ ఎగ్జామ్లో. సో అండ్ నేను టైం కూడా లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు సెక్షన్ ఏ అయిపోయింది, సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 16 మార్క్స్ ఉన్నాయి. సో ఇందులో 3 అయిపోయినాయి కదా, 4th చూద్దాం, 4th బిట్. సో ఈ 4th బిట్లో ఏముంటుంది, సో సెక్షన్ బి స్టార్ట్ అవుతుంది కదా, 16 మార్కులు ఉన్నాయి కదా. సో సెక్షన్ బి 4th బిట్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ 4th బిట్లో ఏముంటాయంటే ప్యాసేజ్ ఉంటుంది మనకి, ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి ఇస్తారంటే షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న ప్యాసేజ్లు ఉన్నాయిగా, 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 3 అంటే మ్యాక్సిమం 11 or 12 పారాగ్రాఫ్స్ వస్తాయి. ఆ 12 పారాగ్రాఫ్స్ మీరు ఏం చేయాలంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎంత రివిజన్ చేస్తే అంత బెటర్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది, దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు, 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు, మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఎందుకు సార్ 2 ఎక్స్ట్రా ఎందుకు రాయాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 క్వశ్చన్సే రాశారు, అందులో ఒకటి తక్కువ అంటే తప్పు అయిపోయింది అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్సో తెలియకనో టెన్షన్లో ఒకటి తప్పు రాశారు, ఎన్ని మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్ వస్తాయి. అదే 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు అనుకోండి, అందులో 2 క్వశ్చన్స్ తప్పు రాసిన ఆన్సర్స్ తప్పు రాసిన 4కి 4 వస్తాయి. సో అదే ఫాలో అవ్వండి. సో ఎక్కడి నుంచి అడుగుతారు ప్యాసేజ్, షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతారు. దీన్ని సీన్ ప్యాసేజ్ అని కూడా అంటారు, సీన్ ప్యాసేజ్ అంటారు. దీనికి 4 మార్క్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ప్యాసేజ్ ఫస్ట్ ప్యాసేజ్ టు లాస్ట్ ప్యాసేజ్, ఫస్ట్ ప్యాసేజ్ టు లాస్ట్ ప్యాసేజ్ సో చదవండి. ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో పారాగ్రాఫ్ ఉంటుంది, ఆ పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఆ పారాగ్రాఫ్ నుంచి ఆన్సర్స్ రాయాలి కాబట్టి సో ఎక్కువ సార్లు రివిజన్ చేసే
ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 5th బిట్లో ఏముంటుంది, సేమ్ ప్యాసేజ్ ఉంటుంది, ఇంకో ప్యాసేజ్ ఇస్తారు. సో ఇది ఎక్కడి నుంచి అంటే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రిహెన్షన్ ద ప్యాసేజ్ అని ఉంటుంది. కాంప్రిహెన్షన్ ద ప్యాసేజ్. సో టెక్స్ట్ బుక్ వెనకాల కొన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, నియర్లీ 15 or 20 మధ్యలో ఉన్నాయి. సో ఆ పారాగ్రాఫ్లు చదివితే సో మీకు వీటిని అన్సీన్ ప్యాసేజ్ అంటారు. దీన్ని అన్సీన్ ప్యాసేజ్, దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు లాగానే ఈ ప్యాసేజ్ ఉంటుంది, దీని కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. బట్ మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ప్రయత్నము చేయండి. సో ఇది కూడా ఎన్నిసార్లు ఎక్కువ రివిజన్ చేస్తే అంత బెటర్మెంట్, ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో పారాగ్రాఫ్ ఉంటుంది అండ్ దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6th బిట్లో ఏముంటుంది, 6th బిట్లో యాడ్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ అంటాం కదా మనం. సో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడి నుంచి అడుగుతారు సార్ అని చాలామంది అడుగుతున్నారు. టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. టెక్స్ట్ బుక్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్స్ అన్ని చదవండి, ఇంక్లూడింగ్ రివిజన్ టెస్ట్లో ఏమన్నా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే అవి కూడా చదవండి. సో ఈ అడ్వర్టైజ్మెంట్ కింద కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేస్తే 4 మార్క్స్. టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అడ్వర్టైజ్మెంట్స్ చదవండి, హార్డ్లీ 6 or 7 ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు. సో కాబట్టి వాటిని మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టు సో ఈ యాడ్స్కి సంబంధించి కూడా క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. క్వశ్చన్ పేపర్లో మీకు యాడ్ ఇవ్వడం జరుగుతుంది, దాని కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్కి కాకుండా మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఈజీ. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని యాడ్స్ని చదవండి. చాలామంది అడుగుతున్నారు నన్ను, సో అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇస్తారా సార్? ఇవ్వరు. అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఇచ్చే ఛాన్స్ ఎక్కడ లేదు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని యాడ్స్ చదివేయండి. సో ఫస్ట్ యాడ్ టు లాస్ట్ యాడ్, సో ఇలా చదవండి, ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి 7th బిట్లో ఏముంది మనకి, 7th బిట్ ఎక్కడి నుంచి అడుగుతారంటే నాన్ వర్బల్ డాటా. నాన్ వర్బల్ డాటా. సో నాన్ వర్బల్ డాటాలో ఏముంటాయంటే పై చార్ట్స్ కానివ్వండి, టేబుల్స్ కానివ్వండి, బార్ గ్రాఫ్స్ కానివ్వండి, ఫ్లో చార్ట్స్ కానివ్వండి, ట్రీ డయాగ్రామ్స్ కానివ్వండి. సో ఇవన్నీ ఉంటాయి. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని నాన్ వర్బల్ డాటా, దట్ మీన్స్ అన్ని పై చార్ట్స్, అన్ని టేబుల్స్, అన్ని బార్ గ్రాఫ్స్, అన్ని ఫ్లో చార్ట్స్, అన్ని ట్రీ డయాగ్రామ్స్ చదివేయండి. సో అందులో నుంచి ఏదైనా ఒకటి అడగచ్చు. అడిగితే పై చార్ట్ అడగచ్చు, లేదా టేబుల్ అడగవచ్చు, బార్ గ్రాఫ్ అయినా అడగవచ్చు, ట్రీ డయాగ్రామ్ అయినా అడగవచ్చు, ఫ్లో చార్ట్ అయినా అడగవచ్చు. ఏది అడుగుతారనేది చెప్పలేం. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని చదివేయండి. ఇవి నాన్ వర్బల్ డాటా చదివేయండి. అందులోకి వెళ్ళి ఒకటి అడుగుతాడు. సో దీని కింద కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేస్తే 4 మార్క్స్. ఇక్కడ కూడా మీరు ఏం చేయండి అంటే 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అండ్ ఇది కూడా మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. సో ఈ సెక్షన్ బి 16 మార్కులు మొత్తము మీకు క్వశ్చన్ పేపర్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మీరు ఈ క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఈ నాన్ వర్బల్ డాటా కూడా మీరు ఏం చేయండి అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే అంత బెటర్మెంట్ మీకు వస్తుంది యాన్యువల్ ఎగ్జామ్లో రాసేటప్పుడు, అండ్ టైం సేవ్ కూడా అవుతుంది. సో కన్ఫ్యూజ్ కాకండి. సో ఇది సెక్షన్ బికి సంబంధించిన ఏంటిది 16 మార్క్స్ ఎలా రాయాలి అనేది సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ ఉంది మనకి, సెక్షన్ సి చూద్దాం. సో సెక్షన్ సికి 40 మార్కులు ఉన్నాయి. సో ఆ 40 మార్కులు ఎలా రాయాలి, సో ఆ 40 మార్కులు ఎలా మనం గెయిన్ చేయాలి అనేది సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూద్దాం సెక్షన్ చూద్దాం. సెక్షన్ సి. సెక్షన్ సి దీనికి ఎన్ని మార్కులు ఉన్నాయి? 40 మార్క్స్ ఉన్నాయి. హైయెస్ట్ మార్క్స్ కలిగిన సెక్షన్ ఏది మన దాంట్లో అంటే ఓన్లీ ఏదది సెక్షన్ సి మాత్రమే. సో సెక్షన్ సి ఏ బిట్తో స్టార్ట్ అవుతుందంటే 8th బిట్తో స్టార్ట్ అవుతుంది. 8th బిట్తో స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మరి ఈ 8th బిట్లో ఏముంది సార్ అంటే పంక్చువేషన్ మార్క్స్. పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ పంక్చువేషన్ మార్క్స్ ఎలా రాయాలి? సో 10 పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై ఉంటాయి మీకు ఇచ్చిన పారాగ్రాఫ్లో. 8కి మీరు పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున 4 మార్క్స్ ఉన్నాయి. సో 10 పంక్చువేషన్ మార్క్స్ వచ్చేలాగా చూస్తారు. సో అందులో మిమ్మల్ని 8 పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేయమంటారు. కరెక్ట్ 8 పంక్చువేషన్ మార్క్స్, ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున 4 మార్క్స్. సో మరి ఈ పంక్చువేషన్ మార్క్స్ సెంటెన్స్ రూపంలో లేదా పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారు. సో మరి దీన్ని ఎలా రాయాలి సార్? దీన్ని ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేను
సింపుల్గా చెప్తాను. సో పంక్చువేషన్ మార్క్ ఒక సెంటెన్స్ ఇచ్చారు అనుకోండి, ఇట్లా సెంటెన్స్ ఇచ్చారు, పంక్చువేషన్ మార్క్ ఇక్కడ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్ ఐ వచ్చింది అనుకోండి, క్యాపిటల్ లెటర్ ఐ. నేను మొత్తం సెంటెన్స్ తీసుకోవట్లేదు, ఓన్లీ జస్ట్ మీకు సెంటెన్స్ లాగానో చూపెడుతున్నాను. ఇక్కడ ఐ వచ్చింది అనుకోండి, ఐ ఎప్పుడైనా మీకు క్యాపిటల్ లెటర్ ఉంటుంది, దాన్ని అండర్లైన్ చేయండి. సో మళ్ళీ సెంటెన్సెస్ వస్తుంటాయి. సో ఇట్లా సెంటెన్సెస్ వస్తుంది. తర్వాత ఫుల్ స్టాప్ వచ్చింది, తర్వాత దాన్ని అండర్లైన్ చేయండి. తర్వాత ఫుల్ స్టాప్ తర్వాత ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది, ఇట్లా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ సెంటెన్సెస్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఇస్తారు సెంటెన్సెస్ కానీ పారాగ్రాఫ్ కానీ. సో మీరు ఎలా రాస్తారు, ఆ సెంటెన్స్ అంతా బ్లూ పెన్తో రాయండి. సో ఎక్కడైతే పంక్చువేషన్ మార్క్స్ వస్తుందో దాన్ని హైలైట్ కావడం కోసం బ్లాక్ పెన్తో రాసి అండర్లైన్ చేయండి. సో మళ్ళీ సెంటెన్స్ రాస్తారు, ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది, సో ఫుల్ స్టాప్ బ్లాక్ పెన్తో రాయండి, సో అండర్లైన్ చేయండి. నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ ఏ, బ్లాక్ పెన్ అండర్లైన్, మిగతాదంతా బ్లూ ఇంక్తో రాయండి లేదా బ్లూ పెన్తో రాయండి. ఎందుకు సార్ ఇలా రాస్తే ఏమవుతుంది అంటే, దిద్దే వాళ్ళకి ఈ పంక్చువేషన్ మార్క్స్ ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మేము దిద్దేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఐ రైట్. సో దిద్దే వాళ్ళకి కోపం రాదు, ఇరిటేషన్ రాదు. సో పంక్చువేషన్ మార్క్స్ దొరకబట్టాలి అంటే టైం తీసుకుంటుంది, సో పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు. సో మీరు కనుక ఇలా రాస్తే సో దిద్దే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, సో వాళ్ళకి ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. సో పంక్చువేషన్ మార్క్స్ ఇలా 8 మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటారు, బట్ మీరు 10 పంక్చువేషన్ మార్క్స్ ఐడెంటిఫై చేసి నేను చెప్పినట్టు బ్లూ అండ్ బ్లాక్ పెన్తో ఇట్లా ఏదైతే పంక్చువేషన్ మార్క్స్ ఉంటుందో దాన్ని బ్లాక్ పెన్తో రాసి దాని కింద అండర్లైన్ చేయండి. సో ఇలా మీకు ఇచ్చిన సెంటెన్సులు కానివ్వండి, మీకు ఇచ్చిన పారాగ్రాఫ్ కానివ్వండి, మొత్తము సో మీరు ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్ రాయకండి. సో ఇచ్చిన సెంటెన్సెస్ కానీ ఇచ్చిన పారాగ్రాఫ్ కానీ మొత్తము రాసే ప్రయత్నము చేయండి. సో ఇది పంక్చువేషన్కి సంబంధించి ఎలా రాయాలి, ఎన్ని మార్కులు ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అండ్ ఈ పంక్చువేషన్ మార్క్స్ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ నుంచి వస్తాయి. ఆ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్కి సంబంధించిన మొత్తము చదవండి, టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మొత్తము చదివే ప్రయత్నము చేయండి. ఓకేనా, రైట్. సో ఇది 8th బిట్. సో నెక్స్ట్ 9th బిట్. సో 9th బిట్లో మనకి ఏం ఇస్తారు, సో 9th బిట్లో మనకి ఏమి ఇస్తారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏంటిది, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో 6 వర్డ్స్ ఇస్తారు, 6 మీనింగ్స్ ఇస్తారు. ఇందులో 4 రాయమంటారు, ఒక్కదానికి హాఫ్ మార్క్. సో 4కి 4 × 1 = 4 అదనమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏంటి, సో మీకు సెకండ్ ఇయర్లో వెకాబులరీ ఉంటుంది. సో 1 వర్డ్ ఉంటుంది, దాని మీనింగ్ ఉంటుంది, రైట్. సో వర్డ్ ఉంటుంది, దాని మీనింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏం చేస్తారంటే కాలం ఏ ఉంటుంది, కాలం బి ఉంటుంది. కాలం ఏలో వర్డ్స్ ఇస్తారు, కాలం బిలో మీనింగ్స్ ఇస్తారు. సో 6 వర్డ్స్ ఇస్తారు, 6 మీనింగ్స్ ఇస్తారు. సో వీటిని మీరు మ్యాచ్ చేయాలి, ఏ వర్డ్కి ఏ మీనింగ్ అనేది మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో మరి ఇది ఎలా రాయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఏమో రోమన్ 1, ఇందులోనేమో ఏ ఇట్లా ఇస్తారు, ఇది కాలం ఏ, కాలం బి. సో ఇందులో ఏమో వర్డ్స్ ఇలా ఇస్తారు, ఇక్కడ మీనింగ్ ఇస్తారు. సో మీరు ఎలా రాయాలి మరి సార్ అంటే, సో 9th బిట్ వేసేసి ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి ఆన్సర్ సి, సెకండ్ దానికి ఆన్సర్ డి అనుకుందాం, ఇట్లా రాయండి. థర్డ్ దానికి ఆన్సర్ ఏ అనుకుందాం, నెక్స్ట్ 4th దానికి ఆన్సర్ జి అనుకుందాం. సో ఇట్లా రాయాలి కానీ మీరు ఈ వర్డ్స్ రాసి మీనింగ్స్ రాసి ఇట్లా క్రాస్ మార్క్ చేయడం తప్పు. ఇట్లా క్రాస్ మార్క్ చేయడం తప్పు, ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అంటే అన్ని లైన్స్ క్రాస్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇన్విజిలేటర్కి అది ఈ లైన్ పట్టుకొని ఇట్లా పోవాలి, ఇక్కడ క్రాస్ అయ్యి ఇక్కడ చేంజ్ అయింది అనుకోండి, వేరే మీనింగ్ అనుకొని ఆయన ఏం చేస్తాడు, తప్పు ఆన్సర్ ఇస్తాడు. సో మీకు ఇక్కడ టైం వేస్ట్ అవుతుంది. అండ్ ఇట్లా కనుక రాస్తాం మీరు 9th బిట్ అనేసి ఫస్ట్ దానికి సి, సెకండ్ దానికి డి, థర్డ్ దానికి ఏ, 4th దానికి జి, ఇలా కనుక మీరు రాయగలిగితే సో దిద్దే వాళ్ళకి ఈజీ ఉంటుంది, మీకు టైం సేవ్ అవుతుంది. సో ఇంకా మిగతా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా రాసే ప్రయత్నం చేయండి. 6కి 6 రాసేయండి, 4 రాయమంటారు, బట్ మీరు ఛాన్స్ ఏమీ తీసుకోకండి. సో ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కంపల్సరీ చదవాల్సిందే, ఏదైనా స్కిప్ చేసినా కుదరదు. సో అన్నీ చదవాల్సిందే. సో నెక్స్ట్ 10th బిట్ ఉంది. సో 10th బిట్లో మనకి ఏమున్నాయి మరి, ఏం అడుగుతారంటే ఈడియమ్స్.
ఈడియమ్స్ అడుగుతారు. సో 6 ఈడియమ్స్ ఇస్తారు. సో అందులో 4 ఈడియమ్స్ కరెక్ట్ ఐడెంటిఫై చేస్తే అంటే ఎట్లా రాయాలి అనేది నేను చెప్తాను. సో మీరు 4 కరెక్ట్ ఈడియమ్స్ ఐడెంటిఫై చేసి ఆ సెంటెన్స్లలో ఫిక్స్ చేసేస్తే సో మీరు ఏం చేస్తారు, 4 ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 ఇస్తారు. సో మీకు ఏం చేస్తారంటే ఈడియమ్స్ని ఒక బాక్స్లో ఇస్తారు. ఒక బాక్స్ ఇస్తారు, ఇక్కడ ఒక ఈడియం, ఇక్కడ ఒక ఈడియం, ఇక్కడ ఒక ఈడియం, ఇట్లా 3 ఈడియమ్స్ ఇస్తారు. దీని కింద ఒక సెంటెన్స్ ఇస్తారు, మధ్యలో డాష్ ఇచ్చి మళ్ళీ సెంటెన్స్, సెకండ్ సెంటెన్స్ ఉంటుంది, మధ్యలో డాష్, సెంటెన్స్. సో ఈ డాష్లలో అంటే ఆ ఖాళీలలో ఈ పైన బాక్స్లో ఇచ్చిన ఈడియం ఎక్కడ ఫిక్స్ అవుతుంది, ఏది ఇందులో కరెక్ట్ ఫిక్స్ అవుతుంది అనేది మీరు ఐడెంటిఫై చేసి ఎలా రాయాలంటే ఫస్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉంది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, బ్లూ మూన్. రెండోది ఏ థిక్ స్కిన్. సో ఇలా డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తే సరిపోతుంది, థిక్ స్కిన్ ఇట్లా రాసిస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇడియం ఏముంది ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ హీ అటెండ్స్ డాష్ క్లాసెస్ అని ఇచ్చాడు అనుకో, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని రాయాలి. సో పొలిటీషియన్ హ్యాస్ డాష్ ఏ థిక్ స్కిన్. సో ఇట్లా ఈ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ కానీ థిక్ స్కిన్ కానీ ఈ బాక్స్లో ఇస్తారు. నేను చెప్పిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది కదా సెంటెన్స్లలో ఇస్తారు. సో మీరు ఏం చేయండి, 10th పెట్టేసి 1 అని పెట్టేసి వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ 2 ఏ థిక్ స్కిన్ ఇట్లా రాసేస్తే సరిపోద్ది. ఆ సెంటెన్స్ మొత్తం మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇలా రాస్తే మీకు టైం సేవ్ అయింది. సో దిద్దే వాళ్ళకు కూడా ఈజీగా దిద్దే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఈడియమ్స్ రాసే పద్ధతి. సో 6 ఇస్తారు, 6 రాయండి, ఇందులో ఏమీ స్కిప్ చేయకండి, ఎందుకంటే 2 తప్పు పోయినా మనకి ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ వస్తాయి. అది అనమాట విషయం. నెక్స్ట్ 11వ బిట్ చూద్దాం. సో 11వ బిట్లో మరి ఏ టాపిక్ మనకి ఇవ్వడం జరిగింది అంటే 11వ బిట్లో వర్బ్ ప్యాటర్న్. వర్బ్ ప్యాటర్న్. సో వర్బ్ ప్యాటర్న్స్ ఇస్తారు. సో మీకు 4 వర్బ్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయమంటారు. సో మీరు 5 or 6 వర్బ్ ప్యాటర్న్స్ రాయండి. సో వర్బ్ ప్యాటర్న్స్ కూడా చాలా ఈజీ. దీనికి సంబంధించిన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో వీలైతే చూసే ప్రయత్నము చేయండి. వర్బ్ ప్యాటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఏవి ఇచ్చారు, టాగోర్ వ్రోట్ గీతాంజలి ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాయడం రాదు, హీ రోట్ ఏ స్టోరీ ఇట్లా రాసేయండి. షీ రోట్ ఏ నావెల్. రాము రోట్ యాన్ ఎస్సే. సో ఇట్లా 5 సెంటెన్స్ బదులు 6 సెంటెన్సెస్ రాయండి. ఓకేనా. సో మీకు ఇదేంటి అంటే మీకు పైన ఇచ్చింది ఏంటంటే ఇట్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్, సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ ఇట్లా రకరకాలుగా ఉంటుంది. సో ఓన్లీ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని ఉండదు. సో ఇలా మీకు ఇస్తాడు సబ్జెక్ట్ వర్బ్ ఇంకా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అలా రకరకాలుగా ఉంటుంది. అండ్ ఈ వర్బ్ ప్యాటర్న్లో ఇంపార్టెంట్ ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి నేను ఇంతకుముందు చెప్పాను కదా సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ సిలబస్ ప్లేలిస్ట్ ఉంది, అందులో చదవండి. లేదా టీఎస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ వీడియోస్ అని ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో అయినా ఉంటుంది, చూసుకొని చదవండి. సో ఈ విధంగా మనము రాయాలి. ఎన్ని రాయమంటారు, 4 రాయమంటారు, బట్ మనం 6 అలా రాస్తాం. 5 or 6 రాయండి. సో ఇప్పుడు నేను 3 రాశాను, ఇంకొక 2 or 3 రాసిస్తే 6 అయిపోద్ది. ఇలా కూడా ఈజీగా రాయవచ్చు. సో ప్రిపేర్ కండి బాగా. సో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న లేదా మీ గైడ్లలో ఉన్న ఆన్సర్స్ రాసిన నో ప్రాబ్లం. నేను చెప్పిన పద్ధతే కాకుండా మిగతాది కూడా మనము రాయవచ్చు. సో నెక్స్ట్ 12 బిట్లో ఏముంది, 12వ బిట్లో ఏముంది. సో 12వ బిట్లో ఏముంది అంటే ఫిల్లింగ్ ఫామ్స్ ఉంది. సో 8 ఫిల్లింగ్ ఫామ్స్ని కరెక్ట్గా రాయమంటారు. ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి ఉండడం జరిగింది. సో ఒక ప్యాసేజ్ ఇస్తారు. సో ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత ఒకటి మనకి రిసీట్ ఇస్తారు, రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. సో అది బ్యాంకు సంబంధించింది కావచ్చు, డీడీకి సంబంధించి కావచ్చు, చెక్ సంబంధించింది కావచ్చు, లేదా రైల్వే రిజర్వేషన్ ఫామ్ కావచ్చు. సో ఆ డీటెయిల్స్ని బేస్ చేసుకొని సో మనకి ఇచ్చిన రిసీట్లో 1 to 10 నెంబర్స్ ఇస్తారు. 1 to 10 నెంబర్స్ ఇస్తారు. సో 1 to 10 నెంబర్స్కి రాయాలి. సో చాలామంది నేను ఎగ్జామ్ పేపర్ వాల్యూ చేసినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా ఇట్లా రిసీట్ని మొత్తం దింపేసి ఈడ రాసి ఈడ 1 అనే కాడ ఈడ రాస్తారు, 2 అన్న కాడ ఈడ రాస్తారు. ఇట్లా రాయకండి.
సో దిస్ ఈజ్ రాంగ్ వే. సో మళ్ళీ ఎలా రాయాలి, 12వ బిట్ వేస్తాం, ఫస్ట్ది డేట్ ఉంటుంది, ఫస్ట్ నెంబరు డేట్. సో డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్లో డేట్ కనుక ఇస్తే ఆ డేట్ వేయండి. లేదు ఈ ఫామ్ ఫిల్లింగ్కి సంబంధించి ఇచ్చిన పారాగ్రాఫ్లో ఏం లేదు, డేట్ లేదు అనుకోండి, సో ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఉంటుందో అదే డేట్ వేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది కదా, ఏ డేట్ రోజు అయితే ఉంటుందో అదే డేట్ వేయండి, అది డేట్ వేయండి. సో రెండవది బ్రాంచ్ ఉంటుంది. సో మీ ఇష్టం ఏదైనా రాయండి, అక్కడ ఇచ్చింది రాయండి, అది ఏది పారాగ్రాఫ్లో ఇచ్చింది రాయండి. ఒకవేళ పారాగ్రాఫ్లో ఏంటి మొబైల్ నెంబర్ ఇవ్వలే, ఇక్కడ మొబైల్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఏం చేయండి, మొబైల్ నెంబరు మీ ఇష్టం అండి, 9849123456 ఇట్లా రాసేయండి. అర్థమైందా? సో అలా 10 ఎక్కడెక్కడ అవుతుందో ఇది కాకుండా ఇట్లా రాసేయండి, ఇది రైట్ వే. సో 1 నెంబర్ వేసి అక్కడ డేట్ ఉంటుంది, 2వ నెంబర్ అయితే బ్రాంచ్, 3వ నెంబర్ అయితే ఇన్ ఫేవర్ ఆఫ్. సో ఇట్లా రకరకాలుగా వస్తుంది, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఈ ఫామ్ ఫిల్లింగ్ కూడా ఫస్ట్ టు లాస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫామ్ ఫిల్లింగ్స్ చదువుకోండి, అందులోకి వెళ్ళి రావడం జరుగుతుంది. ఇంకొకటి అన్ని గ్రామర్ టాపిక్స్ గురించి చెప్తున్నా. సో అన్ని గ్రామర్ టాపిక్స్ ఎందులో నుంచి వస్తుంది అంటే టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ రానే రావు, సమస్య లేదు, అన్నీ ఇంక్లూడింగ్ టెక్స్ట్ బుక్ నుంచే రావడం జరుగుతుంది. సో ఇది 12వ బిట్. సో రైట్, 12వ బిట్ తర్వాత మళ్ళీ మనకి ఏముంది, 13వ బిట్లో ఏముంది అనేది సో మీకు క్లియర్గా చెప్తాను, కొంచెం టైం పడుతుంది. సో ఇది చెరిపేయడానికి రాసింది, ఎందుకంటే మన బోర్డు కూడా చిన్నగా ఉంది. సో యాక్చువల్గా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే డిజిటల్ బోర్డు తెప్పిద్దాం. సో చాలామందిని అడిగారు, మనం ఏదైనా డొనేట్ చేయండి మన ఛానల్కి, సో అప్గ్రేడ్ చేద్దామంటే ఎవరు కూడా డొనేషన్ చేయలేదు. సో ఫామ్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనకేముంది అంటే 13th బిట్లో సివి ఉంది, సివి కరికులం వీటే. సో 4 మార్క్స్ ఉన్నాయి దీనికి. ఓకే, సో ఒక యాడ్ ఇస్తారు, ఆ యాడ్ని బేస్ చేసుకొని రెజ్యూమే అనుకోండి మీరు, కరికులం వీటే లేదా బయోడేటా అనుకోండి, సో ఏదైనా ఒకటే. సో ఆ బయోడేటా రాయాల్సి ఉంటుంది. సో మన ఛానల్లో సివి ఎలా 2 పేజెస్లో రాయాలి అనేది ఉంది. సో వీలైతే సెర్చ్ చేసి చూడండి. సో 2 పేజెస్లో ఎలా రాయాలి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, సో 4కి 4 మార్క్స్ రావాలి సివికి అంటే కవరింగ్ లెటర్ రాయాలి. ఒకవేళ మీకు టైం ఉంటే కవరింగ్ లెటర్ రాసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు టైం దొరకట్లేదు, ఏది సివికి కవరింగ్ లెటర్ రాయడానికి లేదు అంటే మీరు ఏం చేయండి అంటే కవరింగ్ లెటర్ స్కిప్ చేయండి. టైం ఉంటే మాత్రం కవరింగ్ లెటర్ రాయండి. సో టైం లేదంటే మాత్రం కవరింగ్ లెటర్ స్కిప్ చేయండి. సో 2 పేజెస్లలో సివి ఎలా రాయాలి అనేది క్లియర్గా ఒక వీడియో చేసి పెట్టాను మీకోసం, అది వీలైతే చూడండి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సివీస్ ప్రాక్టీస్ చేయండి. సో మనకి ఎక్సర్సైజ్లో ఇచ్చిన అన్ని సివీస్ ప్రాక్టీస్ చేయండి, కరికులం వీటేస్ అందులోకి వెళ్ళి ఒకటి రావడం జరుగుతుంది, అది మీరు రాయాలి, 4 మార్క్స్. నెక్స్ట్ 14th బిట్. సో 14th బిట్లో మనకి ఏముంది అంటే లెటర్ రైటింగ్. సో ఈ లెటర్ రైటింగ్ కూడా సో 2 ఇస్తారు, ఒకటి రాయాలి, ఒక్కదానికి 4 మార్క్స్. సో మీరు లెటర్ రైటింగ్ మీకు అఫీషియల్ లెటర్ ఇష్టమైతే అఫీషియల్ లెటర్ చదవండి ఈజీ అనుకుంటే, లేదా అన్అఫీషియల్ లెటర్స్ అయినా చదవండి. సో మనకి 2 లెటర్స్ ఇస్తారు, ఒకటి అఫీషియల్ లెటర్ ఇస్తారు, ఇంకోటి అన్అఫీషియల్ లెటర్ ఇస్తారు. సో మీకు ఏదైతే ఈజీ అవుతుందో అవే చదవండి, ఒకటే చదువుకోండి. చదివితే అఫీషియల్ లెటర్స్ ఇంపార్టెంట్ అన్నీ చదవండి, లేదా ఎక్సర్సైజెస్ అన్నీ చదవండి, లేదా అన్అఫీషియల్ లెటర్స్కి సంబంధించిన అన్ని ఎక్సర్సైజెస్ చదవండి, అందులోకి ఒకటి వస్తుంది, రాయాల్సిందే. అండ్ లెటర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్ని లెఫ్ట్ సైడే వస్తాయి, రైట్ సైడ్ రావు. సో టు అడ్రస్ కానివ్వండి, డేట్ కానివ్వండి, ఫ్రమ్ అడ్రస్ కానివ్వండి, రెస్పెక్టెడ్ సార్ కానివ్వండి, బాడీ ఆఫ్ ది లెటర్ అంటే మిడిల్లో వస్తుంటుంది. తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ లవింగ్లీ, యువర్ ఒబీడియంట్లీ, ఇవన్నీ లెఫ్ట్ సైడే వస్తాయి, రైట్ సైడ్ ఏమీ రావు, గుర్తుపెట్టుకోండి. సో ఇది లెటర్ రైటింగ్. సో మీకు ఇచ్చిన అఫీషియలే కావచ్చు, అన్అఫీషియలే కావచ్చు, సో అందులో ఏదైనా ఒకటి ప్రిపేర్ కండి. సో ప్రిపేర్ అయ్యి సో అది ఒకటే రాయండి, 2 ఇస్తారు, ఏంటి ఒకటే రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 15వ బిట్. సో 15వ బిట్లో మనకేముంటుందంటే నోట్ మేకింగ్. సో ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాన్ని మనం నోట్స్ కింద మేక్ చేయాలి. సో ఒకటే కాబట్టి 4 మార్క్స్ ఉన్నాయి దీనికి. సో మీ టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజెస్ కింద 5 6 ఉన్నాయి నోట్ మేకింగ్, అవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. అండ్ రివిజన్ టెస్ట్లో కూడా ఏదైనా ఉంటే అది కూడా ప్రాక్టీస్ చేయండి. సో రివిజన్ టెస్ట్ల గ్రామర్ కూడా ఒకసారి మీరు చదువుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే 75+ మార్క్స్ మీరు స్కోర్ చేయాలి అంటే. సో నోట్ మేకింగ్ ఎలా చేయాలి, మరి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు,
ఆ పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. ఆ పారాగ్రాఫ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుందో, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందో దాన్ని మనం టైటిల్ కింద పెడతాం. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని సబ్ టైటిల్స్ కింద పెడతాం. సో ఆ సబ్ టైటిల్స్లో కూడా ఏం చేయొచ్చు అంటే మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. కొన్ని ఎలా ఉంటాయి, ట్రీ డయాగ్రామ్గా కొన్ని ఉంటాయి, కొన్ని టేబుల్స్ రూపంలో ఉండొచ్చు, కొన్ని పై చార్ట్ రూపంలో ఉండొచ్చు, ఈవెన్ ఏవి నోట్ మేకింగ్ కూడా ఎట్లా ఉంటుంది, కొన్ని పై చార్ట్ రూపంలో కూడా రాయొచ్చు మనం. కొన్ని టేబుల్స్ డిఫరెన్సెస్ ఇచ్చాడు అనుకోండి, టేబుల్స్ లాగా రాయాలి. సో ఒక ట్రీ డయాగ్రామ్ ఫ్యామిలీ గురించి ఇచ్చాడు, ట్రీ డయాగ్రామ్ లాగా రాయొచ్చు. ట్రీ డయాగ్రామ్ మొన్న మనకి ఒకటి ఉంటుంది రివిజన్ టెస్ట్లో. సో బ్రెయిన్ దాని ఫంక్షన్స్ ఏంటి, దాన్ని ఎలా రాయాలి అంటే టైటిల్ పెట్టి రాయొచ్చు. బ్రెయిన్ అని టైటిల్ పెట్టి ఒక్కొక్క బ్రెయిన్లో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఏ విధంగా చేస్తుందో రాయొచ్చు. ఆ బ్రెయిన్ దాన్ని సో ఏం చేయొచ్చు అంటే బ్రెయిన్ని ట్రీ డయాగ్రామ్గా రాయవచ్చు. ఎందుకు 3 పార్ట్స్ ఉంటాయి. సో 3 పార్ట్స్ పేర్లు ఇక్కడ రాస్తాం. సో వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేది ఇట్లా రాస్తాం. సో ఇట్లా కూడా రాయొచ్చు. సో బ్రెయిన్ ఇచ్చాడు. సో 3 కేటగిరీస్ ఉన్నాయి, అందులో బ్రెయిన్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క పార్ట్ ఏం చేస్తుంది అనేది ఇచ్చాడు. సో మనం ఈ ట్రీ డయాగ్రామ్ రూపంలో కూడా రాయొచ్చు. ఫస్ట్ బ్రెయిన్ రాస్తాం. బ్రెయిన్లో మెయిన్ 3 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఏమేమి తెలియజేస్తుంది అనేది ఇట్లా యారో మార్క్స్ పెట్టి రాసేస్తాం. ఇట్లా రాస్తే 4కి 4 వస్తాయి. సో మీ మెటీరియల్లో అయితే ఎట్లా ఉంటుందో అట్లా రాసే ప్రయత్నం చేయండి. సో అన్నీ చదువుకోండి, ఏ ఒక్కటి స్కిప్ చేయకండి. సో ఇంక్లూడింగ్ రివిజన్ టెస్ట్లో కూడా చదవండి. సో ఇది నోట్ మేకింగ్. నెక్స్ట్ 16th బిట్లో మనకి ఏమున్నాయి. సో 16th బిట్లో మనకి స్ట్రెస్ మార్క్స్ ఉన్నాయి. స్ట్రెస్ సో 8 ఇస్తారు, 10 వర్డ్స్ ఇస్తారు. 8 వర్డ్స్కి స్ట్రెస్ మార్క్స్ ఐడెంటిఫై చేయమంటారు. సో మనం 10 వర్డ్స్కి స్ట్రెస్ ఐడెంటిఫై చేయండి. సో 8 చేయమన్నారు కానీ 4 మార్క్స్, ఒక్కొక్క దానికి ½ మార్క్. సో మనం 10 చేస్తాము, 2 తప్పు అయినా 2 వర్డ్స్కి స్ట్రెస్ తప్పు ఐడెంటిఫై చేసిన సో మిగతాయి మనల్ని అవి 4కి 4 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి ఏం చేయండి అంటే మీరు స్ట్రెస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని స్ట్రెస్ మార్క్స్ చదవండి. సో స్ట్రెస్ ఎలా చదవాలి, సో ఈజీగా ఎలా ఉండాలి అనేది సో మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్, ఏ తర్వాత లైఫ్, ఎల్ మీద స్ట్రెస్ ఉంటుంది కాబట్టి లైఫ్. అబౌవ్ అంటే మీకు చెప్పచ్చు ఏంటి, బి మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది. అలోన్ ఇట్లా. సో తర్వాత బికాజ్ అంటే సి పైన స్ట్రెస్ మార్క్ ఉంటుంది. సో ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నేను ఎలా అయితే ప్రొనౌన్స్ చేశాను వర్డ్స్ని అలా కనుక మీరు ప్రొనౌన్స్ చేసి అలా ప్రాక్టీస్ చేయగలిగితే సో మీరు ఈజీగా ఆ వర్డ్ రూల్, స్ట్రెస్ రూల్ తెలియకపోయినా సో పర్ఫెక్ట్గా మీరు ఏం చేస్తారు అంటే స్ట్రెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో వర్డ్స్ రాయండి, స్ట్రెస్ని బ్లాక్ పెన్తో ఐడెంటిఫై చేయండి. బ్లూ పెన్తో వర్డ్స్ రాయండి, బ్లాక్ పెన్తో స్ట్రెస్ని ఐడెంటిఫై చేయండి. దిద్దే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. సో డైరెక్ట్ కొంతమంది ఎస్ అని పెడతారు, స్ట్రెస్ ఇస్తారు. సో అందులో 2 ఎస్లు ఉన్నాయి అనుకోండి, దేని మీద స్ట్రెస్ అనుకోవాలి మేము దిద్దే వాళ్ళం. సో రాంగ్ వేస్తాము, మార్క్స్ కట్ అయింది. వర్డ్ రాయండి, స్ట్రెస్ ఐడెంటిఫై చేయండి. డైరెక్ట్ ఎక్కడైతే ఏ లెటర్ పైన స్ట్రెస్ వస్తుందో అది రాసి దాని మీద స్ట్రెస్ మార్క్ పెట్టకండి. సో మొత్తం వర్డ్ రాయండి, వర్డ్ రాసి ఏ లెటర్ పైన స్ట్రెస్ వస్తుందో అక్కడే మీరు స్ట్రెస్ మార్క్ పెట్టండి. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అన్ని స్ట్రెస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చెప్పింది అయితే చాలా ఈజీ వే. సో అలా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా సో 4కి 4 మార్క్స్ వస్తాయి. అండ్ లాస్ట్ ఉంది మన టాపిక్ స్ట్రెస్ తర్వాత 17వ బిట్ ఉంది. సో 17వ బిట్లో మనకున్న టాపిక్స్ ఏంటి అంటే డైలాగ్ రైటింగ్. సో 2 ఇస్తారు, 1 రాయాలి, 4 మార్క్స్. 2 డైలాగ్స్ ఇస్తారు, మీకు చాయిస్ ఉంది ఇందులో. 2 డైలాగ్స్ ఇస్తారు. ఆ 2 డైలాగ్లో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో 1 రాయండి. వీలైతే 1 పేజ్ ఆర్ 1.5 పేజ్ రాసే ప్రయత్నము చేయండి. ఏది డైలాగ్ రైటింగ్. సో డైలాగ్ రైటింగ్ 1 ఆర్ 1.5 పేజ్ రాస్తే 4కి 4 వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ ఏదైతే వస్తుందో డైలాగ్ రైటింగ్ సంబంధించి సో పర్ఫెక్ట్ రాయండి. పర్ఫెక్ట్గా లేని స్కిప్ చేయండి. పర్ఫెక్ట్ ఏదైతే ఉంటారో అది రాసే ప్రయత్నము చేయండి. సో గ్రామర్ విషయంలో సో ఏంటి అంటే దేని విషయంలో మనం తీసుకుంటాం చాయిస్ అంటే క్వశ్చన్స్ విషయంలో తీసుకుంటాం చాయిస్. ఏంటి 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ అంటే 1 స్కిప్ చేస్తాం, క్లోజ్. అవి 3 బిట్లలో ఒక్కొక్క క్వశ్చన్ స్కిప్ చేస్తాం. తర్వాత లెటర్ రైటింగ్లో 2 ఇస్తారు, 1 రాయాలి, 1 రాయండి. లాస్ట్లో డైలాగ్ రైటింగ్ కూడా 2 ఇస్తారు, 1 రాయండి. సో ఇందులో మాత్రమే చాయిస్ తీసుకోండి, మిగతా దాంట్లో ఎక్కడ మీరు చాయిస్ తీసుకోకండి. సో అండ్ సెకండ్ ఇయర్ గ్రామర్ ఏంటంటే ఎంత రివిజన్ చేస్తే అంత బెటర్. సో మీరు ఎంత రివిజన్ చేస్తే అంత ఈజీగా మీరు
సో గ్రామర్ చేయగలుగుతారు. అండ్ టైం మేనేజ్మెంట్ చెప్తా అని చెప్పాను కదా. సో మీరు ఏం చేయండి అంటే టైం మేనేజ్మెంట్ సెక్షన్ ఏ ఉంది కదా, సెక్షన్ ఏ ఎన్ని గంటలలో రాస్తారు అంటే సెక్షన్ ఏ ఓన్లీ 1 అవర్లో మాత్రమే రాయండి. జస్ట్ 1 అవర్, 1 అవర్లో మాత్రమే రాయాలి. నెక్స్ట్ సెక్షన్ బి అండ్ సి, ఇది ఎన్ని గంటలు ఉంటుంది తెలిసిపోతుంది మనకి, ఈజీ 2 అవర్స్ ఉంటుంది. సెక్షన్ బి అండ్ సి వచ్చేసి 2 అవర్స్లో రాయండి. సో ఇది టైం మేనేజ్మెంట్. సో మనము 6 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తాం. ఏది సెక్షన్ ఏలో 3 బిట్స్, ఒక్కొక్క దాంట్లో 2 కాబట్టి సో 6 క్వశ్చన్స్కి మనం రాస్తాం. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి 10 నిమిషాలు తీసుకున్న 6 క్వశ్చన్లకి 60 నిమిషాలు, దట్ మీన్స్ 1 అవర్. అదే సెక్షన్ బి అండ్ సి గ్రామర్ ఎక్కువగా ఉన్నాయి, 56 మార్కులు ఉన్నాయి. సో ఈ 56 మార్కుల కోసం 2 గంటలు కేటాయించండి. సో 3 గంటలలో ఫినిష్ అయిపోతుంది. సెక్షన్ ఏకి 1 అవర్ కేటాయించండి, సెక్షన్ బి అండ్ సికి 2 అవర్స్ ఏం చేయండి, 2 అవర్స్ కేటాయించండి. సో రైట్, ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. మనం సో 75 మార్క్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో ఎలా స్కోర్ చేయాలనే స్ట్రాటజీ మనం ఈ విధంగా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు కనుక మీరు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.